నమస్తే. తెలంగాణకు కొత్త సీఎస్ రాబోతున్నాడు. ఇప్పుడున్న సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30 నుంచి ఆయన రిటైర్డ్ గాన్నారు. అంటే పదవి విరమణ చేయనున్నారు. అయితే గతంలో ఒకసారి ఆయన పదవి పొడిగించిండ్రు. ఇక మళ్ళా పొడిగించడానికి అవకాశాలు లేదు. కాబట్టి ముగ్గురు పేర్లు వినిపించినాయి. సంజయ్ జాజు పేరు వినిపించింది. జేఎస్ రంజన్ పేరు వినిపించింది. తర్వాత వికాస్ రాజ్ పేర్లు వినిపించినాయి. బాగా తీవ్రంగా పోటీ ఉన్నది. కానీ సంజయ్ జాజు కేంద్ర సర్వీస్‌లో ఉన్నాడు. ఇక్కడ లేడు. కేంద్ర సర్వీస్‌లో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయన రిలీవ్ అయ్యిండు. రిలీవ్ అయ్యి కూడా 3, 4 రోజులు ఏమో అయితుంది. అంతకుమించి ఏం లేదు. కేంద్ర సర్వీస్‌లో బాగానే ఈయనకు మంచి ట్రాక్ రికార్డే ఉంది. మంచి పరిపాలన చేయడం, ప్రజలతోటి మమేకం అవ్వడం, కలెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి, సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి ప్రజల్లో ఉండి, ప్రజల మధ్యలో ఉండి బాగానే పనిచేసే ట్రాక్ రికార్డ్ ఉంది. 1992 బ్యాచ్‌కి సంబంధించిన అధికారి ఈయన. ఈయన ఎవరు? సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ మేరకు రిలీవ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సిఎస్ అంశం కూడా ఒకటి మనం చర్చించుకోవాలి. ఇప్పుడు ఈ మీ సేవా కేంద్రాలు ఉన్నాయి కదా, ఆయన రూపకల్పనేనట, ఆయన సృష్టేనట అవి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మీ సేవా కేంద్రాలు లేవు కదా, ఈయన రూపకల్పన చేసిందేనట, ఈయన సృష్టేనట. అది మంచి ట్రాక్ రికార్డే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకున్నాడు. మరి ఎందుకంటే ఇప్పుడు సీఎస్లో అది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ముఖ్యమంత్రులకు చెప్పినట్లు వినాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి ముఖ్యమంత్రులకు. రేవంత్ రెడ్డికి కూడా మరి ఈయన అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి రప్పించుకున్నాడు. మరి జేఎస్ రంజన్ పేరు కూడా వినిపించింది. ఆయన గతంలో కేటీఆర్ తోటి చాలా సన్నిహితంగా ఉండి, మరి ఆయన నమ్ముతలేడేమో. ఎప్పటికైనా ఈయన ప్రభుత్వంలో ఉండే ఈ లొసుకులో లేకపోతే ఇంకేమన్నా సమాచారం అందిస్తాడు, ఉండొచ్చు, ఉంటాయి ఇవన్నీ. మనం ఏదో అనుకుంటాం కానీ ఈ ఈ అధికారులలో కూడా ఉంటారు. మన సమాచారం ఎట్లా పోతుంది ప్రతిపక్షాలకు? ఇట్లే అధికారులే అందజేస్తారు. అట్లా జేఎస్ రంజన్ కూడా గతంలో కేటీఆర్కి చాలా దగ్గరుండే, ఎక్కడ పోతే అక్కడ విదేశాలకు కూడా పోయేటోడు. ఇంకా వికాస్ రాజ్ పేరు కూడా వినిపించింది కానీ ఆయన పెద్ద పరిగణలోకి తీసుకోవాలి. సంజయ్ జాజును మాత్రం నియమించింది, ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. ఒకసారి చదువుదాం ఇది. తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు నియామకం. తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కి చెందిన సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీస్లో కొనసాగనున్నారట. 2029, ఓహో పెద్దగానే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర సీఎస్గా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30తో పదవి విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను రాష్ట్రానికి పంపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 3 రోజుల క్రితమే ఆయన కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యారు. సంజయ్ జాజు కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. పరిపాలన, పట్టణాభివృద్ధి, సమాచార సాంకేతికత, ఈ గవర్నెన్స్ వంటి రంగాల్లో విస్తృత అనుభవం కలిగి ఉన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ విధాన రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. మంచి ట్రాక్ రికార్డే ఉంది ఈయనకు. సంజయ్ జాజుకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా సేవలు అందించారు. అంతేకాదు హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, పౌర సరఫరాల సంస్థ కమిషనర్గా కీలక బాధ్యతలు కూడా నిర్వహించినట్ట. 2014 నుంచి కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న సంజయ్ జాజు ఇప్పుడు మళ్ళీ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి తెలంగాణ పగ్గాలు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన కాపీ కూడా వచ్చింది కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇదే ఆ కాపీ. దానికి సంబంధించిన ఆయన అపాయింట్మెంటు సంబంధించి ఆయన 30 తారీఖున ఎవరు రామకృష్ణారావు రిటైర్డ్ అవుతున్నాడు కదా, ఆయన స్థానంలో నియమించబడ్డటువంటి రామకృష్ణకు సంజయ్ జాజుకు సంబంధించిన ఇది ఒక కాపీ. సెక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చింది ఇది. ఐఏఎస్ శ్రీ సంజయ్ జాజు ఐఏఎస్ 1992 బ్యాచ్ అంట. అపాయింట్మెంట్ యాజ్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నోటిఫికేషన్ ఆర్డర్ ఇష్యూడ్ వచ్చింది. ఇక జీవో నెంబర్ ఇవన్నీ వచ్చినాయి. ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ షెల్ బి పబ్లిష్డ్ ఇన్ ద ఎక్స్ట్రాడినరీ ఇష్యూ ఆఫ్ తెలంగాణ గెజిట్. ఇక నోటిఫికేషన్ కూడా శ్రీ సంజయ్ జాజు ఐఏఎస్ 1992 బ్యాచ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్, ఈయన 1991 అంట రామకృష్ణారావు ఐఏఎస్ బ్యాచ్.
రిటైరింగ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ 30 తారీఖు రిటైర్డ్ కాబోతున్నాడంట. ఈ సంజయ్ జాజును నియమించినటువంటి సంబంధించిన కాప్ ఇది. మరిగా రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఆయన అమలు చేస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో అవి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి, అది సిఎస్ వల్లనే అవుతుందని ఆయన నమ్ముతున్నాడు. అసలు పథకాలు ఏమైనా కొత్తవో లేకపోతే ఉన్నవో సరిగా ఇస్తే కదా తీసుకుపోనికి. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి వేస్తారు 2019 ఫిబ్రవరి వరకు ఉందంట ఆయన పదవీకాలం. చాలా దూరమే ఉంది. మరి ఏ రకంగా ఆయన సేవలను వినియోగించుకోబోతున్నాడో చూడాలి రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఓకే, ఈయనకు మంచి ట్రాక్ రికార్డే ఉంది సంజయ్ జాజుకు గతంలో కూడా. మరి ఈయన సొంతంగా కూడా గట్టిగా పనిచేసే అవకాశం ఉంటుందా? రేవంత్ రెడ్డి చెప్పినట్లే వింటాడా? ఇదంతా ప్రశ్నలే. ఎందుకంటే కుక్క తోక రూపాలే తప్ప తోక కుక్క రూపకూడదు కదా, ఇది ఉంది అసలు కథ. కాబట్టి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి రిలీవ్ చేయించుకున్నాడు, అంత ఏరి కోరి తెచ్చుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉంటాడు, దానిలో ఏం లేదు. ఇక ఆయన పథకాలు ఉన్నాయో లేకపోతే ఇప్పుడు ఉన్న పథకాలన్నా మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త పథకాలన్నా ఇవ్వాలి, ఏ రెండు లేవు. మరి ఏ రకంగా సంక్షేమ పథకాలు తీసుకుపోతాడో, ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ముందుకు తీసుకుపోతాడో చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.